హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియో మీరు చూసినట్లయితే నేను శృంగేరి నుంచి మురుదేశ్వర్ అండ్ అలాగే మురుదేశ్వర్ నుంచి ఇప్పుడు నేను గోకర్ణకి వెళ్తున్నాను. సో మురుదేశ్వర్ డీటెయిల్స్ ఫుల్గా తెలుసుకోవాలి అని అనుకుంటే నా ప్రీవియస్ వీడియో చూడండి. ఇప్పుడు స్ట్రైట్గా గోకర్ణ వెళ్ళిపోతున్నాను అనమాట. మురుదేశ్వర్ నుండి గోకర్ణకి చాలా క్లోజ్గా ఉంటుంది. అరౌండ్ 78 to 80 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. రోడ్ ట్రిప్ అంటే సూపర్గా ఉంటుంది. ఎస్పెషల్లీ కోస్టల్ సైడ్ వ్యూ కూడా బాగుంటుంది. సో మాకు మురుదేశ్వర్లోనే ఈవినింగ్ దర్శనం అయిపోయేసరికి కొంచెం లేట్ అయిపోయింది. 7 to 8 అయిందనమాట. సో 8 మేము గోకర్ణకి స్టార్ట్ అయిపోయామన్నమాట. మురుదేశ్వర్ నుండి నేషనల్ హైవే NH66లో స్ట్రైట్గా వెళ్తే అప్రాక్సిమేట్లీ 1 hour 45 minutes ఆర్ అరౌండ్ 2 hours మీరు గోకర్ణకి రీచ్ అయిపోతారనమాట. బైక్ ఆర్ కార్ రెండు స్మూత్ రోడ్గానే ఉంటాయి. స్మూత్గా ట్రావెల్ చేసేయచ్చు అనమాట. మురుదేశ్వర్ రైల్వే స్టేషన్ నుండి కూడా డైరెక్ట్ ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి. గోకర్ణ రోడ్స్కి ఒక 40 to 50 minutesలో చేరిపోతారనమాట. స్టేషన్ నుండి టౌన్కి అప్రాక్సిమేట్లీ 8 to 10 kilometers డిస్టెన్స్ ఉంటుంది. ఆటో ఆర్ ట్యాక్సీ తీసుకొని ఈజీగా వెళ్ళిపోవచ్చు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మీరు వీకెండ్స్లో కనుక వెళ్ళినట్లయితే ముందుగా అక్కడ రూమ్స్ బుక్ చేసుకోండి. ఎందుకంటే మేము సడన్గా అనుకునేసరికి ఈ ట్రిప్ రూమ్స్ దొరకడానికి కొంచెం ప్రాబ్లం అయింది. సో రూమ్స్ అయితే అవైలబుల్గానే ఉంటాయి, బట్ కాస్త సెర్చ్ చేస్తే రీజనబుల్ ప్రైజెస్లో కూడా దొరుకుతాయి అన్నమాట. సో మేము ముందు ప్లాన్ చేసుకోలేదు కాబట్టి ఒక 2-3 అండ్ మేము అలాగే రీచ్ అయ్యేసరికి కూడా కొంచెం లేట్ నైట్ అయిపోయింది. సో మాకు రూమ్స్ దొరకడానికి కాస్త టైం పట్టింది. సో ఇంకా నైట్ మాకు రూమ్ దొరకగానే వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి పడుకున్నాం అనమాట. ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా దర్శనానికి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. సో ఫస్ట్ బీచ్కి వచ్చామన్నమాట. బీచ్లో కాసేపు టైం స్పెండ్ చేశాము. సో గోకర్ణలో చాలా ప్లేసెస్ ఉన్నప్పటికీ ఎక్కువ మంది ఫస్ట్ విజిట్ చేసే ప్లేస్ ఏంటంటే మహాబలేశ్వర టెంపుల్ అనమాట. ఇది శివుడి డివోటీస్కి వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఏన్షియంట్ టెంపుల్స్గా కన్సిడర్ చేస్తారనమాట. ఈ టెంపుల్లో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఇక్కడ ఉన్న ఆత్మలింగం అనమాట. స్టోరీ ప్రకారం ఆత్మలింగం రావణాసుడు తన తపస్సుతో శివుడిని మెప్పించి లోకంలోనే అత్యంత శక్తివంతమైన ఆత్మలింగంను వరంగా పొందుతాడనమాట. అయితే ఆ లింగాన్ని లంక చేరే వరకు దారిలో ఎక్కడ నేలపై పెట్టకూడదనే షరతు పెడతాడు శివుడు. లింగం లంక చేరితే రావణుడి శక్తి మరింత పెరుగుతుందని భయపడిన దేవతలు వినాయకుడిని చిన్న బాలుని వేషంలో పంపారనమాట. సంధ్యావందనం కోసం ఆగిన రావణుడు అలసిపోయి ఆ బాలుడిని పిలిచి తాను తిరిగి వచ్చే వరకు లింగాన్ని పట్టుకోమని ఇచ్చాడనమాట. ఆ బాలుడు రావణుడిని 3 సార్లు పిలిచి అతడు రాకపోవడంతో లింగాన్ని నేలపై పెట్టేస్తాడు. ఆత్మలింగం ఒక్కసారిగా భూమిలో స్థిరపడడంతో రావణుడు దాన్ని తీయడానికి ఎంత ప్రయత్నించినా ఆ లింగం బయటికి రాదనమాట. అప్పుడు కోపంతో లింగాన్ని పెకిలించబోయాడనమాట. అది గోవు చెవి గోకర్ణం ఆకారంలో మారింది. ఆ ప్రదేశమే నేటి గోకర్ణ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిందనమాట. అందుకే ఈ టెంపుల్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. చాలా పవర్ఫుల్ విషెస్ ఫుల్ఫిల్ అవుతాయి అని భక్తుల నమ్మకం. టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా సింపుల్గా ఓల్డ్ సౌత్ ఇండియన్ స్టైల్లో ఉంటుంది. లోపల చాలా డార్క్గా పీస్ఫుల్గా ఉంటుంది. శివుడిని డైరెక్ట్గా టచ్ చేసి దర్శనం కూడా చేసుకోవచ్చు. ఇది చాలా రేర్గా అనమాట. సో ఈ గణేశుని టెంపుల్ అండ్ అలాగే శివుడి టెంపుల్ కూడా పక్కపక్కనే ఉంటాయి. ముందు శివుడిని దర్శనం చేసుకునే ముందు వినాయకుడిని కూడా దర్శనం చేసుకుంటారు. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 1 PM వరకు, అండ్ అలాగే మధ్యాహ్నం 3:30 నుంచి నైట్ 8 PM వరకు ఓపెన్ ఉంటుంది. అండ్ టెంపుల్లో మొబైల్స్ అయితే అలో చేయరు. సైలెంట్లో పెట్టి పాకెట్లో పెట్టుకోవాలి. అండ్ అలాగే జీన్స్ అండ్ షర్ట్స్ కూడా అలో చేయరు. లుంగి అండ్ కండువా ప్రిఫరబుల్ అనమాట. అది ఉంటేనే అలో చేస్తారు లోపలికి. దర్శనం అయిపోయిన తర్వాత మేము కోటి తీర్థంకి వెళ్ళామన్నమాట. కోటి తీర్థం అనేది గోకర్ణ మహాబలేశ్వర ఆలయానికి అతి సమీపంలో ఉన్న ఒక పెద్ద పవిత్ర కోనేరు అనమాట. ఈ కోనేరులో కోటి తీర్థాల శక్తి కలిసి ఉందని భక్తులు విశ్వసిస్తారు. గోకర్ణాన్ని దక్షిణ కాశీగా లేదా పితృక్షేత్రంగా అని చెప్పేసి కూడా అంటారు. పితృదేవతలకు ముక్తి కలిగించడానికి గయా లేదా వారణాసి ఎంత పవిత్రమో గోకర్ణం కూడా అంతే ముఖ్యమైనది. ఇక్కడ పితృకర్మలు పిండ ప్రదానం నిర్వహిస్తే పూర్వీకుల ఆత్మలకు శాంతి లభించి వారికి త్వరగా ముక్తి మోక్షం కలుగుతుందని చెప్పేసి భక్తులు నమ్ముతారనమాట. పితృకర్మలు సాధారణంగా కోటి తీర్థం చుట్టూ ఉన్న మండపాలలో లేదా గోకర్ణ మెయిన్ బీచ్లో నిర్వహిస్తారు. సముద్ర స్నానం చేసేసి కూడా కర్మలు చేస్తారు. ఇక్కడ మాత్రం స్నానం చేయడానికి అలో చేయట్లేదు ప్రస్తుతానికి, కొంచెం వాటర్ డెప్త్గా ఉండడం వల్ల అనుకుంటా. మేము కూడా ఇక్కడ పూజ చేసిన తర్వాత ఇక్కడ నుంచి బీచ్కి వెళ్ళి, దగ్గరలోనే ఉంటుంది బీచ్, అండ్ అక్కడ బీచ్కి వెళ్ళి అక్కడ స్నానం చేసేసామన్నమాట. స్నానం చేసిన తర్వాత ఇంకా కాసేపు అరౌండ్ 9 to 10 అయిందనమాట. సో ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ కింద చేసేసి ఇంకా హైదరాబాద్కి రిటర్న్ స్టార్ట్ అయిపోయామన్నమాట. ఫ్యామిలీతో రావడం అండ్ అలాగే ఇది కొంచెం సడన్ ట్రిప్ అవ్వడం వల్ల ఎక్కువ ప్లేసెస్ కవర్ చేయలేదు గోకర్ణలో. జస్ట్ టెంపుల్ అండ్ అలాగే బీచ్ అండ్ అలాగే ఇదొకటి ప్లేస్ చూసేసామన్నమాట. దీని తర్వాత ఇంకా చాలా ప్లేసెస్ ఉంటాయి గోకర్ణలో చూడడానికి, బట్ అవేమీ మేము వెళ్ళలేదు. సో టైం కూడా ఎక్కువ లేయడం వల్ల హైదరాబాద్కి రిటర్న్ స్టార్ట్ అయిపోయామన్నమాట. సో గోకర్ణ టు హైదరాబాద్ వచ్చేసి అరౌండ్ అగైన్ సేమ్ 700 to 800 kilometers ఉంటుందన్నమాట. సో వీలైనంత వరకు ట్రావెల్ చేసేసి కాసేపు
రెస్ట్ తీసేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే హైదరాబాద్కి రీచ్ అయిపోయామన్నమాట. సో మళ్ళీ నెక్స్ట్ టైం ఒకసారి వచ్చినప్పుడు గోకర్ణలో ఉన్న అన్ని ప్లేసెస్ కవర్ చేసేసి చూడాలి. సో ఏ ప్లేసెస్ కవర్ చేయాలో మీరు కనుక విజిట్ చేసినట్లయితే కామెంట్స్ చేయండి. అండ్ అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్ని. డోంట్ ఫర్గెట్. ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.